సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు బరులు సిద్ధమయ్యాయి. అటు కోడి పందాలు నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కోడి పందాలకు సిద్ధం చేసిన బరులు ధ్వంసం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పందెం బరిని డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. గతంలో కోడి పందాలు వేసిన స్థల యజమానులకు నోటీసులు సైతం ఇస్తున్నారు. కోళ్ల కత్తులు కట్టే వారిపై బైండ్ ఓవర్ కేసులు సైతం నమోదు చేస్తున్నారు. ఇక కోడి పందాల నియంత్రణకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు బరులు సిద్ధం చేశారు. అటు కోడి పందాలు నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కోడి పందాలకు సిద్ధం చేసిన బరులు ధ్వంసం చేస్తూ ఉన్నారు పోలీసులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవంటూ కూడా పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో పందెం బరిని డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. గతంలో కోడి పందాలు వేసిన స్థల యజమానులకు సైతం నోటీసులు ఇస్తున్నారు. కోళ్ల కత్తులు కట్టే వారిపై బైండ్ ఓవర్ కేసులు సైతం పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోడి పందాల నియంత్రణకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాలకు బరులు సిద్ధం చేశారు. అక్కడ తాజా డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సాగర్ అలాగే శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్, మొదటగా మీరు చెప్పండి, ఏలూరు జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి? కోడి పందాలు ఏర్పాట్లు చేస్తున్నారా? పోలీసులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రశ్న గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తు వచ్చేది కోడి పందాలు. అటువంటి కోడి పందాలపై ఏలూరు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారనే చెప్పుకోవచ్చు. కోడి పందాల బరులను సిద్ధం చేశారు, ఇప్పటికే రెడీ చేస్తున్నారు. సో ఎక్కడైతే కోడి పందెం బరులు రెడీ చేశారో అక్కడికి పోలీసులు దమ్ము ట్రాక్టర్లతో చేరుకుంటున్నారు. నాగళ్లతో ఆ పందెం బరులను పూర్తిగా దున్నేసే పరిస్థితులు ఉన్నాయి. మీరు కూడా విజువల్స్ లో చూశారు. జంగారెడ్డిగూడెం డిఎస్పీ రవిచంద్ర ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి లక్కవరం గ్రామంలో ఏర్పాటు చేసిన పందెం బరిని పూర్తిగా ధ్వంసం చేశారు. మరోపక్క నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో కూడా ఇదే విధంగా ముసునూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పందెం బరిని ధ్వంసం చేశారు. ఏలూరు ద్వారకాతిమ్ల మండలంలో ఉన్న పంగిడిగూడెం గ్రామంలో కూడా పందెం బరిని పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. సో గతంతో పోలిస్తే పోలీసులు కొంత ఎక్కువగా ఈ పందెం బరిని ధ్వంసం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రాజకీయ నేతల ఒత్తిళ్లతో పందాలు జరుగుతాయా లేదా అనేది పక్కన పెడితే పోలీసులు తమ వంతుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వారిపై కఠినంగా ఉంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి గతంలో ఎక్కడైతే కోడి పందెం బరులు ఏర్పాటు చేశారో, కోడి పందాలకు స్థలాన్ని లీజుకు ఇచ్చారో ఆ స్థల యజమానులకు సైతం నోటీసులు అందజేస్తున్నారు. మీ స్థలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఒక ముద్దాయిగా ఉండబోతారు, ఒక నిందితుడిగా ఉంటారు కాబట్టి దయచేసి మీ స్థలాలను లీజులకు ఇవ్వద్దంటూ కూడా గతంలో పందెం బరులు ఏర్పాటు చేసిన అన్ని స్థల యజమానులందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. మరోపక్క ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలు చట్ట వ్యతిరేకమైన పనులు, కోడి పందాలకు పాల్పడే వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. కొంత అవగాహన వచ్చేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలు కాదు, క్రికెట్ ఆడండి, లేకపోతే వాలీబాల్, బాస్కెట్ బాల్, సాంప్రదాయ క్రీడలు, కబడ్డీ వంటివి ఆడుకోవాలి తప్ప, లేకపోతే ఇంటిల్లిపాది కొంత సంతోషంగా 3 రోజులు పండుగ జరుపుకోవాలి. కానీ పండగకు వచ్చి కోడి పందాలు వేసిన, కోడి పందాలు చూసినా కూడా అక్కడ పోలీసులు వెళ్ళినప్పుడు దొరికితే మాత్రం తప్పనిసరిగా వేసేవారు అట్లాగే చూసేవారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తప్పవంటున్నారు. మీ ఉద్యోగాలు జాగ్రత్తగా ఉండాలంటే సాఫ్ట్వేర్ కి సంబంధించి కానీ
మిగిలిన ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న కొంతమంది కూడా ఈ పండుగ 3 రోజులు పందాలకు వస్తున్నారు, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి సో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒక అడుగు ముందు వేసి ఇటు పోలీసు కానీ రెవెన్యూ కానీ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వెట్రిసెల్వి ఆదేశాలతో ఇటు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఆదేశాలతో ఒక జాయింట్ యాక్షన్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ అనేది ఎక్కడైతే కోడి పందాలు వేస్తున్నారో అక్కడికి టీముల ప్రకారం వెళ్తారు. అక్కడ ఎవరితో వీళ్ళు మాట్లాడరు, ఎవరిని పలకరించరు, అక్కడికి వెళ్ళటం, తమ దగ్గర ఉన్నటువంటి ఫోన్ లో ఎవరైతే అక్కడ పందాలు వేస్తున్నారో పందెం నిర్వాహకులు ఎవరు ఉన్నారు, పందెం ఎవరెవరు చూస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో రికార్డ్ చేస్తారు. మొత్తం రోజుకి 3-4 సార్లు ఈ ప్రక్రియ ఉంటుందని చెప్తున్నారు. రికార్డ్ చేసిన తర్వాత ఆ రికార్డ్ ని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి పంపిస్తారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మొత్తం వీరందరినీ ఐడెంటిఫై చేస్తారు. తప్పకుండా వీరందరికీ కూడా నోటీసులు ఇస్తామంటూ కూడా ఒక సరికొత్త ప్రక్రియకి అయితే ఏలూరు జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. దీనివల్ల కొంతలో కొంతైనా పందాలు తగ్గుముఖం పడతాయని అయితే వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పందెంబర్లు రాజకీయ పార్టీలను బట్టి కూడా పందెంబర్లు ఏర్పాటు చేస్తున్నారు. వైసీపీకి చెందిన వారు, టీడీపీకి చెందిన వారు పట్టుబడుతున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం చట్ట ప్రకారం తమ పని తాము చేసుకుంటామని కూడా చెప్తున్నారు. మొత్తం 2500 మీద